హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ. టుడే రెసిపీ అయితే మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఇది చికెన్ బిర్యానీ. చాలా ఇష్టం అన్నమాట, చాలా అంటే చాలా. ఈ బిర్యానీ నాకే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్లో కూడా చాలా ఇష్టం. ఈ రెసిపీ నన్ను ఎప్పటి నుంచో కొంచెం షేర్ చేయని అడుగుతారు. కాకపోతే ఇంకా ప్రతి ఒక్కరికి రాసి అని పెట్టలేక ఒకసారి ఎప్పుడో రాశాను, కానీ అది పోయింది. అందుకు ఇంకెలాగో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అని ఇందులో చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా చూడండి, మీ ఇంట్లో చేసుకోండి. ముందుగా అయితే నేను ఒక 1/2 kg చికెనే తీసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు, మనం రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే, పసుపు, ఉప్పు, కారం సరిపడినంత వేసుకోవాలి. కారం అయితే 1/2 kgకి 1 స్పూను, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 teaspoon వేసాను. గరం మసాలా నేను ఇది 13 ఐటమ్స్తో చేస్తాను. మీకు ఈసారి అయితే వీడియో చూపిస్తాను ముందు, కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో అయితే చేసి. అది ఆ గరం మసాలాలోనే మనకి టేస్ట్ మాట. తర్వాత ఇందులో 1/2 కప్ పెరుగు, 1/2 kg చికెన్ బిర్యానీ, చికెన్ కాబట్టి 1/2 kg. నేను రైస్ కూడా 1/2 kg తీసుకున్నాను అనమాట. ఈ చికెన్ తీసుకున్న తర్వాత ఇందులో లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ముందుగా ఇది మ్యారినేషన్ అనేది మనం ముందు రోజే చేసుకుంటే చాలా పీస్ అనేది చాలా జ్యూసీగా అలా ఉంటుంది. కాకపోతే అట్లీస్ట్ 2 hours ముందైనా చేసుకోండి, బాగా రావాలి అనుకుంటే. ఇప్పుడు మనకి 1/2 లెమన్ అయితే సరిపోతుంది అన్నమాట. ముందు ఇవన్నీ వేసి బాగా చేత్తో మిక్స్ చేయాలి, ముక్కకు బాగా పట్టేలాగా ఈ మసాలా అంతా. ఆయిల్ ఇది అయితే తర్వాత యాడ్ చేయాలి, ముందైతే యాడ్ చేయకూడదు. ఇదైతే మస్ట్. బాగా కలిపి ఒక 10 minutes అయినా అలా బాగా ముక్కకు పట్టించేలా మసాలా అంతా కలపాలన్నమాట. తర్వాత ఇందులో నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నూనె కూడా యాడ్ చేశాను, కొంచెమే యాడ్ చేయాలి ఆయిల్ అయితే, ఎందుకంటే తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే వేస్తాము అందుకు. కాబట్టి కొంచెము 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అలాగే పుదీనా మస్ట్ బాగా ఎక్కువ వేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర, ఇంకా గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకుని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా ఈ ఆయిల్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా ముక్కకు పట్టేలాగా అయితే అనుకోవాలన్నమాట. ఈ మనకి మ్యారినేషన్, రైస్ బాయిల్ చేయడం, ఆనియన్స్ ఫ్రై చేయడం, ఈ మూడిట్లోనే మొత్తం బిర్యానీ అంతా టేస్ట్ బాగా వచ్చేదన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు వేస్తున్నాను కదా చిల్లీ, ఇవి వేసి నేను అయితే ఆల్మోస్ట్ ఒక 2 hours అయినా పక్కకు పెట్టుకున్నాను. అప్పుడే నేను అంతకుముందే 1/2 kg రైస్ కూడా నేను సోక్ చేసి పెట్టేసుకున్నాను వాటర్లో, 1 time వాష్ చేసి. ఇప్పుడైతే ఏం చేయాలంటే ఆనియన్స్ మాట, నేను 3 medium size ఆనియన్స్ తీసుకుని పొడుగ్గా మనం ఎలా పకోడీ వేసుకునేలా కట్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైన తర్వాత ఈ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవి ఎలా అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, మరీ అలా అని బాగా మాడిపోయినాయా చేదొచ్చేస్తుంది బిర్యానీ అంతా. అలా అని మరి మాడకుండా తీస్తే మెత్తగా ఉంటుంది. క్రిస్పీగా రావాలి అంటే కొంచెం మనకి గోల్డెన్ కలర్ వస్తున్నాయి అన్నీ అనిపించుకునేటప్పటికి 1 minute ఉన్న తర్వాత తీసేయాలి. లేకపోతే తీసిన తర్వాత కూడా అవి బాగా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మటుకి చూసుకోవాలి, లేకపోతే బిర్యానీ మొత్తం పాడైపోద్ది, చేదొచ్చేస్తుంది. నేను బాగా స్టార్టింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట, అందుకు చెప్తున్నాను. తర్వాత ఈ మసాలా దినుసులు ఇవైతే మనం వాటర్ బాయిల్ చేసుకుంటాం కదా, ఇది దమ్ బిర్యానీ కదా, అప్పుడైతే వేసుకోవాలన్నమాట. అందులో మసాలా దినుసులు ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్గా వచ్చేసినాయి కదా ఆనియన్స్ అయితే. ఇప్పుడు ఇవి తీసుకుని నేను ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో అయితే వేసుకుంటాను. నేను ఏం చేశానంటే మొత్తం ఈ ఆనియన్స్ అన్నీ ఇందులోనే వేసాను. నేను పైన టాపింగ్ కూడా వేసుకోవచ్చు మనం దమ్ చేసేటప్పుడు, అది మర్చిపోయానమాట, ఇందులోనే వేసాను. ఈ ఆయిల్ కూడా మనం వేరే కర్రీలో యూస్ చేద్దాం అలా అనుకోవద్దు. ఇది అయితే చాలా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. మనం కొంచెమే వేసాం కదా ఆయిల్, చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఈ ఆయిల్ అయితే ఒక 2 big tablespoons వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను వాటర్ పెట్టుకుంటున్నాను. ఇందులో చూడండి చెక్క, లవంగాలు, ఇలాచి,
షాజీరా బిర్యానీ ఆకు బ్లాక్ స్టోన్ అని ఉంటుంది, అది కూడా బాగా టేస్ట్ ఇస్తుంది అన్నమాట. మరాఠీ మొగ్గ, ఇంకా స్టార్, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో జాజికాయ ఒక్కటి వేయకూడదు. మిగిలిన బిర్యానీ సరుకులు మిరియాలు అన్నీ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసాను వాటర్లో మరగడానికి. ఇది బాగా చిన్ని స్పూన్స్తో వేసాను కాబట్టి అందుకు ఒకసారి 2 టైమ్స్ వేసాను. తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. లెమన్ ఎందుకు పిండుతామంటే మనం రైస్ అనేది కొంచెం కలర్ వస్తుందన్నమాట, అందుకనేసి లెమన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే మనకి బిర్యానీ రైస్ అనేది బాగా విడివిడిగా వస్తుందన్నమాట, అందుకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం టేస్ట్కి ఇంకా ఎక్కువే వేసుకోవాలన్నమాట, టేస్ట్ సరిపోయేలా వేసుకోకూడదు. ఎందుకంటే మనం రైస్ వేస్తాం కాబట్టి దానికి రైస్ కూడా పట్టాలి కాబట్టి సాల్ట్ అనేది కొంచెం వేసిన దానికంటే కొంచెం ఇంకొక 1 స్పూన్ ఎక్కువే వేసుకోవాలి. ఇది మట్టికి చూసుకోండి, లేకపోతే రైస్ అనేది చాలా చప్పగా ఉంటుంది. రైస్ ఇప్పుడే కదా కుక్ చేసేస్తాం, మళ్ళీ మనం ఇంకేమీ యాడ్ చేయం కాబట్టి ఇప్పుడే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. బిర్యానీ మసాలా ఉంది కదా, అది కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మధ్యలో మరుగుతున్నప్పుడు కూడా ఒకసారి మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోండి. ఈ బిర్యానీ అయితే నేను ఈ కరోనా టైం వచ్చినప్పుడు చూడాలి, అసలు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళం డిఫరెంట్ బిర్యానీస్. మీకు కూడా అవి చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను. తర్వాత పక్క ప్యాన్లో ఈ రైస్ బాయిల్ అవుతున్నప్పుడే నేను చికెన్ అయితే వేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేస్తాను ఈ రైస్ అయ్యేలోపు. అంటే మామూలుగా అయితే 2 రైస్ వేసినప్పుడే కుక్ చేయొచ్చు, కానీ నాకు ఎందుకు అలా అలవాటయ్యి అలా అయితే అలా చేస్తాను అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకి చికెన్ నుంచి వాటర్ అయితే వస్తుంది కదా, ఆ వాటర్ అయితే సరిపోద్ది. మనం ఎక్స్ట్రాగా వాటర్ అనేది అసలు యాడ్ చేయక్కర్లేదు మనకి. ఇప్పుడు చూడండి రైస్ అనేది వేసుకోవాలి. మనకి వాటర్ అనేది కొంచెం బాయిలింగ్కి వచ్చింది కదా, అప్పుడు రైస్ వేసుకోవాలి. మనకి రైస్ సోక్ చేస్తాం కదా, కొన్ని వాటర్ ఉంటాయి, అవి కూడా వేసుకుంటే మనకి ఆ వాటర్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. బాస్మతి రైస్ టేస్ట్గా ఉంటుంది కదా, ఆ రైస్ ఆ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చూడాలి 80% ఈ రైస్ కుక్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. రైస్ మరీ మెత్తగా అయిపోకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. 80% ఒక చిన్న పలుకు ఉంటుంది కదా, అప్పుడైతే తీసుకోవాలి. ఫస్ట్ లేయర్ వేసినప్పుడు రైస్ దగ్గర కూడా బాగా మెత్తగా అయిపోద్ది ఒక్కొక్కసారి, అది కూడా బాగా చూసుకోవాలన్నమాట. బిర్యానీ చాలా ఈజీగా చేసేయచ్చు. చాలామంది అమ్మో రాదు అనుకుంటారు, కానీ చాలా ఒక 1 అవర్లో అయిపోద్ది. చాలా టేస్టీగా. ఇదైతే నాకు రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందన్నమాట ఎప్పుడు చేసినా. మీరు కూడా ట్రై చేయండి ఇలానే. సరే ఇప్పుడు రైస్ అయితే కుక్ అయింది కదా, ఇదిగో కుక్ అవుతుంది. 80% కుక్ అయింది రైస్ అయితే మీకు చూపిస్తున్నాను కదా. ఇలా మనం మెతుకు ఇలా పట్టుకుంటే పలుకు అయితే ఉండాలి, ఇదైతే మస్ట్ చూసుకోండి. ఇప్పుడైతే మనం లేయర్స్గా వేసేసుకోవాలన్నమాట. ఇది అంటే కొంచెం నేను పెద్ద దాంట్లో చేస్తున్నాను కదా, 3 సార్లు తీస్తే అయితే సరిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ 60% కుక్ కావాలి. ఇంకొక క్లిప్పింగ్ చూపిస్తాను మీకు. ఇది ఎలా వేసాం కదా, ఇంకొకసారి కూడా వేసుకోవాలి. రైస్ కుక్ అవడంలోనే మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇప్పుడు కూడా ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. తర్వాత ఈ రైస్ ఒక్కొక్కసారిగా వేసేస్తాం కదా, అలా మొత్తం ఇంకో చూడండి అది ఒకసారి అయిపోయింది, ఇంకొకసారి ఈ రైస్ ఇది కూడా మనం అలా వేసేసుకోవాలన్నమాట మొత్తం. తర్వాత పైన అయితే మనం పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ నేను ఇందాక చికెన్లో వేసాను, అందుకు లేవన్నమాట. తర్వాత మనం వేయించిన జీడిపప్పు సాఫ్రాన్ ఉంటుంది కదా, అది పాలల్లో వేసి అది కూడా వేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా అలా స్ప్రింకిల్ చేయాలి అంతే. తర్వాత నెయ్యి కూడా వేసి పెట్టేయాలి. ఇదివరకు అయితే నేను స్టార్టింగ్లో గోధుమ పిండి ఉంటుంది కదా, చపాతీలు చేసుకుంటాం, అదైతే మెత్తగా చేసి చుట్టూరు పెట్టేదాన్ని. అది మళ్ళీ కలపడం, ఆ చుట్టూరు పెట్టడం అదేమో నానడానికి టైం పట్టేస్తుంది. ఇంకా అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకో ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అయితే అసలు పాడేయకండి, వేరే దాంట్లోకి తీసుకోండి. తర్వాత వీటితోటే పని.
ఈ వాటర్కి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని మనము ఈ పైన ఇప్పుడు చూడండి ఇంకా లేయర్స్లా అయిపోతుంది ఇంకా రైస్ అయితే. ఇప్పుడైతే మూత, నేను ఈ క్లిప్పింగ్ మిస్ అయింది, కొత్తిమీర అది వేయడం మళ్ళీ తీసేటప్పుడు చూపిస్తాను అనమాట. మనం ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ని ఒక 2 to 3 minutes వేడి చేసుకోవాలి ప్రీ హీట్ ముందు. తర్వాత ఇది పెట్టి చూసారా ఇందాక వాటర్ పాడేయకుండా అన్నాను కదా, ఆ వాటర్లోనే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని మనం నిండుగా దాని మీద పెడితే ఇంకా మనకి గాలి అనేది రాదు. ఈ బిర్యానీ కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే మనకి చివర ఈ అంచుల నిండా కొంచెం ఆవిరి అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం బిర్యానీ అయితే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు చూపిస్తాను చూడండి బిర్యానీ అయితే మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే రైస్ అనేది పొడి పొడిగా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. ఇప్పుడు అంతే, మీకు కుక్ అవ్వడం ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అయిపోద్ది. తర్వాత 30 minutes వరకు ఓపెన్ చేయకూడదు. తర్వాత ఓపెన్ చేసి ఇదిగో చూడండి నీకు ప్లేట్లోకి అయితే తీసాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ.